ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరసంకం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. ప్రస్తుతం రివ్యూవర్స్ అనేవాళ్ళు సినిమాని చంపేస్తున్నారండి. వీళ్ళకి ఎవరు మాట్లాడేవాళ్ళు లేక, అడ్డు ఎదుపు లేకుండా ఈయన వాళ్ళ ఇష్టం, ప్రెస్ మీట్లో వాళ్ళ ఇష్టం వచ్చిన క్వశ్చన్స్, రివ్యూల్లోనేమో ఇంకా వీళ్ళే ఒక 10-15 సినిమాలు తీసి ఫుల్ ఎక్స్పీరియన్స్ గడించిన వాళ్ళలాగా ఒక రివ్యూ రైటింగ్, వీళ్ళు ఇవన్నీ అనమాట. ఒక్క మొగుడు దిగాడండి వీళ్ళందరికీ, కరెక్ట్ మొగుడు. ఆయన పేరే శ్రీ సూర్యదేవర నాగవంశి. భయ్యా, సూపర్ భయ్యా, నీకు నువ్వు మాత్రం అల్లాడిచ్చేసావు. అసలు ఇలాంటి వాడు తగలాలి వాళ్ళకి. ఎందుకంటే ఒక్కొక్కడికిను అసలు వీళ్ళు ఏదో ఒక సినిమాని, తెలుగు సినిమాని బతికిచ్చేస్తున్నట్టుగా, అసలు తెలుగు సినిమా చచ్చిపోతుంది, వీళ్ళు బతికించాలి అన్నట్టుగా, డైరెక్టర్లందరినీ వీళ్ళే మోటివేట్ చేస్తున్నట్టుగా ఎంత ఇదిగా ఇస్తుంటారండి ఆ రివ్యూర్లు. అసలు ఒక్కొక్కడికి అయితే చూస్తుంటే అయ్యమ్మ, అసలు నిజంగా ఒక సినిమా తీస్తే ఈయన దిగుతారా మీరు? కనీసం ఈ ప్రొడ్యూసర్ ఒక స్టోరీ పట్టుకుని ఒక ప్రొడ్యూసర్ హౌస్కి వెళ్ళగలడా, ఒక ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళగలడు. వాళ్ళందరూ రివ్యూర్లు అయిపోయారండి. ఏముంది, ఒక ఫోన్ ఉంటుంది, పట్టుకుంటాం, రివ్యూ చెప్పేయడం. ప్రతోడు సినిమా డైరెక్టరే, సైంటిస్టే, మూవీ సైంటిస్టులు వీళ్ళందరూ. అలా చెప్పుకోవచ్చు వీళ్ళందరూ. నేను కానీ సూర్యదేవర నాగవంశీ గారు బొంబాటింగ్ అండి, వాళ్ళకి మాత్రం గట్టిగా ఇచ్చాడు. నాకైతే బాగా నచ్చింది. అసలు సినిమాని చంపేస్తున్నారండి వీళ్ళు. 1-2 రోజులు కూడా ఆగలేరండి. ఆయన ఒకటి కరెక్ట్గా చెప్పారు, అది వీఆర్ ఇంటర్ డిపెండబుల్ ఈచ్ అదర్. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉన్నాం మనం, అంతే కదా? కరెక్టే కదా అది. ఈయన రాగానే పొద్దున్నే షో రిలీజ్ అవడం ఏంటి, ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి. ఫస్ట్ హాఫ్కి ఒక రకంగా ఉంది, ఒక రివ్యూ. ఫస్ట్ హాఫ్కి ఒక రేటింగ్, తర్వాత సెకండ్ హాఫ్కి ఒక రేటింగ్. ఇంకా ఫ్యూచర్లో ఫస్ట్ 10 నిమిషాలు బాగుంటుంది. ఎలా ఉందంటే బైఫికేట్ చేసేస్తున్నారు సినిమాని. మరి కథ నడవాలి కదరా, కథ నడవాలి అంటే ఒక అరగంట సినిమా స్లో అవ్వాలి కదా, అసలు కథ చెప్పాలి అని చెప్పేసి అక్కడ స్లో అయిపోయిందండి సినిమా. ఒక అరగంట స్లో అయిపోయిందండి. కథ నడవాలి కదా భయ్యా, ఒక వచ్చినోడికి నీ కథ చెప్పాలి కదా. ప్రతిసారి ఏం కావాలో మళ్ళీ ఏం పెడితే బాగుంటో మళ్ళీ చెప్పరు. మళ్ళీ మీరు ఎలా తయారవుతారంటే ఫ్యూచర్లో ఈ 5 నిమిషాలు ఇంకా 2 గంటల సినిమాలో ఒక 20 పాటలు చేసి రివ్యూలు ఇవ్వండి. ఇంకా ఫస్ట్ హాఫ్ ఒకటి వచ్చేసరికి ఒక రివ్యూ. ఫస్ట్ హాఫ్ ఇవ్వడం మన సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్, లోపలికి వెళ్ళి మైకిలు పెట్టేయడాలు. ఆగండి సినిమా వచ్చేంత వరకు. ఆత్రం చూద్దాం. అసలు కొంతమంది రివ్యూవర్స్ వాళ్ళు అసలు తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నారు కానీ తెలుగు సినిమా డైరెక్టర్లు అక్కడికి రావట్లేదు అని వాళ్ళు ఫీల్ అవుతుంటారు. వాళ్ళలో ఫస్ట్ వాడు ఎవడో తెలుసండి, పూగడి అండి. తెలుసు కదా వీడు, పూగడి అన్నవాడు. వీడైతే ఒక క్యాప్ పెట్టుకుంటాడు, తెలుగు సినిమాని వీడేదో బతికిస్తున్నట్టుగా. ఇంకోటి, వీడికి సినిమాల మీద మాత్రం మంచి నాలెడ్జ్ ఉంది, కానీ మనోడు మాత్రం తెలుగు సినిమాని ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్దాం అనుకుంటాడు. కానీ మన డైరెక్టర్లు మాత్రం అక్కడికి రారు. వీడికి ఎలా చెప్తాడంటే ఒక 10-15 సినిమాలు తీసి ఫుల్ ఎక్స్పీరియన్స్ గడించి, బ్లాక్ బస్టర్లు తీశాను నేను, అన్ని బ్లాక్ బస్టర్లు తీశాను, అసలు సినిమా ఇలా చేయాలి, అలా తీయాలి అని చెప్తుంటాడు. నువ్వు ఒక స్టోరీ రాసుకుని, నువ్వు ఇంత తెలుసు కదా సినిమా, ఒక స్టోరీ రాసుకుని ఒక ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఓకే ఒప్పించి సినిమా తీసి హిట్ కొట్టి మాట్లాడిపోయా. తెలుగు సినిమాని ఎక్కడో బతికిచ్చేద్దాం అనుకుంటున్నావు నువ్వు. అంత సీన్ లేదు. అలా కొన్ని డైలాగులు ఉంటాయండి. అసలు ఎలా అంటే చెప్పడం అంటే, అసలు ఇండస్ట్రీలో అసలు వీడికి తెలిసినంత ఆ టెక్నికాలిటీస్ గురించి ఎవరికీ తెలియదు అన్నట్టుగా డైరెక్టర్లు వీళ్ళందరినీ బ్లేమ్ చేస్తూ ఉంటాడు. వీడితో పాటు ఇంకోడు ఒక బియ్యం బస్తాగాడు ఒకడు, ఇద్దరు కూర్చుని హేళన సినిమాని. ఒరే, మీకు ఒక సినిమాని తీయగలరా మీరు? ఒక సినిమా తీయగలరా? అంతలా అవమానిస్తున్నారు. దమ్ముంటే ఒక సినిమా తీసి చూపించి అప్పుడు అడగండి. కూర్చుని హేళన డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని. ఏం చెప్తాం భయ్యా. నెక్స్ట్ ఇంకోటి భయ్యో, టమాటా గాడు తెలుసుగా మీ అందరికి. అందరూ రేటింగ్లు ఇస్తుంటారు, మనోడు మాత్రం టమాటాలు ఇస్తుంటాడు. కానీ మనోడి గురించి అంత ఓవర్ యాక్షన్ అయితే చేయలేదు. కానీ బట్ ఏంటి అంటే భయ్యా, నువ్వు
ఒక ఐఐటిఎన్ లాగా మాట్లాడు భయ్యా, ఒక 2-3 రోజులు ఆగండి భయ్యా సినిమాలకి రివ్యూలు ఇచ్చేటప్పుడు. ఓకే, నేను సినిమాని అయితే బతికిస్తున్నట్టుగా మాట్లాడమాకండి, మీరే బతికిస్తున్నట్టుగా సినిమాని. ఇంకోటి డంబెల్ అండి, డంబెల్ గడి తెలుసుగా, ఆడు ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. డంబెల్ అర్థమైందో లేదో మీకు డంబెల్ గడి గురించి చెప్తుంటే? ఈయన మనోడైతే చెప్పాలి ఇంకా. ఏంటంటే స్టోరీలో కూడా ఎంటర్ అయిపోయి హీరో మాట్లాడితే విజయవాడ హైదరాబాద్ తిరిగేస్తా ఉంటాడు. అరే కథరా బాబు, అది నువ్వు రాయిరా బాబు, నువ్వు ఒక కథ రాయి, నువ్వు ఒక కథ రాసి ఎల్లు, ఒకటో ఒప్పించు. ఎందుకు వచ్చింది ఒక అరగంట సినిమా ఒక షార్ట్ ఫిల్మ్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరన్నా కానీ ఒక అరగంట షార్ట్ ఫిల్మ్ తీసి హిట్ కొట్టండి, సినిమాలాగా ఎందుకు? మేము సూపర్ అని తోపని చెప్పి అనుకోండి. లేదు. నెక్స్ట్ క్రిస్మస్ తాత తెలుసుకండి అందరికీ. నిన్న సభలో మన నాగవంశీ గారు కూడా మాట్లాడారు. అసలు ఏంటి భయ్యా మీరు తాతగారు, మీరేంటి, మీ వయసు ఏంటి, మీకు తెలియదు ఏమంటే చెప్పండి. మీరు కూడా ఈ ఈ వ్యూస్ ఈ లైక్స్ కావాలా మీకు కూడాను? మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో 20 ఏళ్ళ నుంచి పైన, అంటే నాకు ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారో తెలియదు, మీరు చూస్తుంటే ఒక 20 ఏళ్ళు పైనుంచే ఉన్నట్టుందో మీకు అనుభవం అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకు సార్ తాతగారు మీకు ఇదంతా? ఏదైనా ఉంటే మరీ దారుణంగా రాసేస్తున్నారు. అసలు వస్తాడండి, ఇంకోడు ఉన్నాడండి, క్యూట్ బై కామేష్. అదే ఇలా పెట్టుకుని క్వశ్చన్ అడుగుతుంటారుగా మన పుట్టుమచ్చల కామేష్. ఈయన మనోడైతే ప్రెస్ మీట్లోకి వచ్చాడు అంటే రిపోర్టింగ్ అడిగే క్వశ్చన్స్ ఉంటాయండి, అన్నీ ది వర్స్టెస్ట్, ది బ్యాడెస్ట్, ది సెక్సియెస్ట్ క్వశ్చన్స్ మనోడు అడిగాను నేను. ఏమన్నా ఉన్నాయంటే ఇంకా మనోడియే. మనోడు ఏంటో అసలు, మనోడు కూడా ఒక సినిమాలు తీసి రిలీజ్ చేసేవాడు, డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేసేవాడు చాలా వరకు. సినిమా గురించి తెలిసినోడు కూడా ఇలా మాట్లాడితే అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి. మీరందరూ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద బతుకుతున్నారు కదా, అందులో మన క్యూట్ బై కామేష్ అయితే యాక్చువల్లీ మన హరీష్ శంకర్ అన్న బాగా ఇచ్చాడు డైరెక్టర్. ఆయనే అసలు మొదలుపెట్టింది ఈ రివ్యూల మీద ఎక్కడ ఫస్ట్ హరీష్ శంకర్ అన్న. సూపర్ అండి మీరు, అప్పటి నుంచే మొదలైంది. లేకపోతే ప్రతోడు పెద్ద రివ్యూవర్స్ వీళ్ళు ఒక 100 సినిమాలు తీసిన నైపుణ్యం ఉన్నట్టుగా వీళ్ళ దగ్గర. ఇంకోళ్ళు వస్తాను ఉన్నారు కదండి, ఎవరు పేపర్లో, ఏది మన ఫైట్ ఆంధ్ర ఒకడు, నెక్స్ట్ ఇంకోటి ఎండుమిర్చి 9 ఒకడు. వీళ్ళైతే ఇంకా దారుణం, ఇంకా రేటింగ్లు. అసలు ఒక సినిమా ఎలా ఉండాలో ఎవడికి తెలియదు, ఎలా తీయాలో ఎవడికి తెలియదు, కానీ రాసేస్తుంటారు. ఆపండి భయ్యా, ఎన్ని రోజులు భయ్యా ఇది? వీళ్ళందరికీ కరెక్ట్ మొగుడు నాగవంశీ. బాధించే భయ్యా నువ్వు మాత్రం రాడ్డు అది. లేకపోతే పడితే ఫస్ట్ పావుగంట బాగాలేదు, తర్వాత పావుగంట బాగాలేదు. సినిమాలో చూడండి, 2.5 hours సినిమా ఎంటర్టైన్ చేయడానికి వచ్చాం, ఒక కథ చెప్పడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ కథను చెప్పనివ్వండి కదా. అది లేదుకుండా అక్కడ డల్ అయిపోయిందంటే ఏం పెట్టాలి? డల్ కాకుండా ఏం చేయాలి? కథ చెప్పాలి కదా. కథ చెప్పేటప్పుడు స్లోనే అయింది కదా. అసలు ఏంటనే చెప్పాలి కదా. లేకుండా ఇంకోడు కొరియోగ్రాఫర్లు అండి వీళ్ళందరూ. మళ్ళా వీళ్ళు పెద్ద కొరియోగ్రాఫర్లు కూడా అయిపోతారు. వీళ్ళకి డాన్స్ వచ్చండి సరిగ్గా 4 స్టెప్లు వేస్తారు వీళ్ళు. కొరియోగ్రఫీ ఎలా చేసి ఉండదు, ఎలా చేయాల్సింది, ఎలా చేసి ఉండాల్సింది? మీకు చేత కాదు కొరియోగ్రఫీ. సినిమాటోగ్రఫీ తీయతామంటే చేత కాదు. నెక్స్ట్ ఇంకోటి ఎడిటింగ్ వచ్చాయంటే ఎడిటింగ్ చేత కాదు. మేజర్ డైరెక్షన్ వచ్చాయంటే కథ డైరెక్షన్ రాదు. కథ ఒక మంచి స్టోరీ రాసుకెళ్ళి ఒకరిని ఒప్పించగలి ఒక సినిమా తీయగలరంటే దమ్ము లేదు. కానీ ఏం వచ్చంటే ఒకరిని విమర్శించడం, ఒకరిని గేలి చేయడం, ఒకరిని ఎక్కిరించడం, ఆడిని ఒక లాఫింగ్ స్టాక్ కింద చేయడం, ఇవి మనకు వచ్చు. ఇవన్నీ చేసి మీరందరూ ఏంటంటే వ్యూస్ పెంచుకుంటున్నారు, జనాలు చాడగొడుతున్నారు. అది ఆల్రెడీ అంటున్నారు ఒక 3 రోజులు వెయిట్ చేయండి అని. సినిమా ఆల్రెడీ అయిపోయింది భయ్యా. 365 రోజులు ఆడే సినిమాలు 3 రోజులకు వచ్చినాయి. ఈ 3 రోజులు కానీ సినిమా లేదా, ఈ 3 రోజులు కానీ సినిమా ఆడలేదా, సినిమాకి అయిపోయినట్టే. మీకు మోస్ట్లీ 60 to 70% రెవెన్యూ 3 days వస్తుంది. మీరు ఆ 3 days మీరు దెబ్బ కొడితే ఎలాగో?
సినిమా బాగాలేదా అసలు ఈ రోజు ఎవడో ఆగట్లా. అసలు ఫ్యాన్స్, హీరోలు ఫ్యాన్సే బయటకు చెప్పేస్తున్నారు సినిమాకి వెళ్ళొద్దని. అలా ఉంది ప్రజెంట్. జనాలందరూ ఏంటంటే హీరోల సైడ్ నుంచి ఆగిపోయి సినిమా కంటెంట్ సైడ్గా వెళ్తుంది. ఓకే, సినిమాని బతికించండి వీలైతే, ఇలా చంపేయకండి. మీ యదవ పాండిత్యాలు ప్రదర్శించమాకండి సినిమాల మీద. ఓకే, నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.